హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్నికా 126 వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో వచ్చేసి మినీ వ్లాగ్ ఫ్రెండ్స్. కొంచెం వ్లాగ్లా తీసాను. ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వ్లాగ్లో ఏముంటాయంటే, నేను వెజిటేబుల్ రైస్ చేశాను, అలాగే ఆలూ కర్రీ చేశాను. ఇవన్నీ చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న కర్రీ వచ్చేసి వెజిటేబుల్ రైస్, ఆలూ కుర్మా అనేది చేశాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. క్యారెట్, బంగాళదుంప, బీన్స్, పచ్చి బఠానీ, ఆనియన్స్, మిర్చి, కొంచెం బిర్యానీ సరుకులు వేసాను. ఆయిల్ వేసి ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే మగ్గుతున్నాయి. మగ్గిన తర్వాత నేను గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇదిగోండి వాటర్ ఎసరు ఇలా మరుగుతుండగా 1 గ్లాసు బియ్యం అనేది ఇందులో వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుంది. ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది. వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆలూ కుర్మాకి 1 ఆనియన్, 1 మిర్చి తీసుకున్నాను. 2 బంగాళదుంపలు తీసుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి, ఉప్పు కారం వేసి వాటర్ వేసాను. బాగా దగ్గరికి అయిపోతే ఇలా అయింది ఫ్రెండ్స్. మా ఆలూ కుర్మా కూడా రెడీ అయిపోయింది. మసాలా వేసి దించేసాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చల్లారిన తర్వాత వెజిటేబుల్ రైస్ అనేది ఇలా ఉంది. ఇక తర్వాత పెరుగు చట్నీ కూడా చేశాను. కొంచెం క్యారెట్, ఆనియన్, మిర్చి వేసి పెరుగు చట్నీ చేశాను. ఇదిగోండి, ఫైనల్ టచ్ అయితే ఇలా ఉంది. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయితే నేనైతే మా బుడ్డదానికి అన్నం అయితే తినిపించడానికి పైకి వెళ్ళాను. అది ఫ్రెండ్స్, ఇదైతే చీమలు ఫ్రెండ్స్. ఈ బొమ్మలు నేను వదలన్నట్టుగా ఉంది నా పరిస్థితి. రోజు వ్యాన్లో వేయడం, మళ్ళీ చీమలు వచ్చేయడం. వీటికి ఏం పరిష్కారం ఉంటుందో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ వీలైతే. ఇంకా రోజు నాకు ఇదే పని. రోజు ఎండలో వేయడం, మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ చీమలు వచ్చేయడం. ఏంటో తినేస్తున్నాయి పట్టుకుని. అలానే కిందని మొత్తం చీమల మందు వేశాను, కానీ పైన అవి ఎక్కడో ఉన్నాయి.